ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ. ఈ పేరు కొత్తగా వింటున్న పేరు కాదు. అంటే తను ఒక మిడిల్ క్లాస్ నుంచి కష్టపడుతూ ఒక ఐపీఎస్ దాకా ఎదిగాడంటే అది గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇంకేముంది, హీరో టు జీరో స్థాయికి వచ్చాడని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మహిళలను లైంగికంగా వేధిస్తూ టార్చర్ చేసేవారని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఈ ట్రైనీ ఐపీఎస్ అయిన ఉదయ్ కృష్ణపై కంప్లైంట్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ కంప్లైంట్లకు సంబంధించి ఉదయ్ కృష్ణ పైన కేసు నమోదు కాగా అతను హైదరాబాద్ నుంచి తప్పించుకొని వేరే గ్రామంకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు అనే కథనాలను కూడా మనం గతంలో విన్నాం. అయితే దీనికి సంబంధించి తాజాగా గతంలో కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ కూడా స్పందిస్తూ నేను ఎక్కడికి పారిపోలేదు, మా నాన్నమ్మకి ఆరోగ్యం బాగోలేకపోతే నేను మా ఊరు వచ్చాను అని అతను కూడా ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు. అయితే ఇది కనుక్కున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. విచారించే క్రమంలో కూడా పోలీసులకైతే ఒక షాకింగ్ కామెంట్స్ చెప్పారనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈయన ఏదైతే ఈ ఐపీఎస్ జర్నీ ఉందో అతను కష్టపడిన చదివిన విధానానికి ఎవరైతే మహిళలు ఎలాగైతే విద్యార్థులు ట్రైనింగ్ అవుతున్నారో ఐపీఎస్ కోసం వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా ఈ ఉదయ్ కృష్ణని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతని టెస్టిమోనీస్ కానీ అతని వీడియోస్ కానీ సోషల్ మీడియాలో చూసేవారంట. అది చూసిన క్రమంలో కొంతమంది మహిళలు అతని మాటలకి ఇంప్రెస్ అయ్యి అతనికి ప్రపోజ్ చేశారంట. ఈ ఉదయ్ కృష్ణ కూడా వాళ్ళకి ఓకే అని చెప్పాడంట. చూడండి, ఎవరైతే మహిళా విద్యార్థులు ప్రపోజ్ చేశారో వాటికి ఓకే అని చెప్పడం పైన కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. అయితే అభిమానం ఉంటే అలాగే ప్రపోజ్ చేశారు, దానికి ఓకే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంతకుముందు కూడా మీరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ బాధిత మహిళని లైంగికంగా వేధించి తన భర్త నుండి తను విడాకులు పొందేలా చేసి మరొక మహిళతో కూడా ఇలాంటి సంబంధమే పెట్టుకున్నారని కోర్టు గట్టిగానే ప్రశ్నించింది. అయితే తాజాగా అతను ఇచ్చిన ఈ వ్యాఖ్యల పట్ల కోర్టు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరి ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణకి ఏ విధమైన శిక్ష విధిస్తారు? ఏదైతే జీరో స్థాయి నుండి హీరో స్థాయికి ఎదిగి లాస్ట్కి ఇలాంటి తప్పులు చేసి మరి అదే స్థాయి నుంచి రివర్స్ కింద పడిపోయాడని చెప్పొచ్చు. మరి కోర్టు ఏ విధమైన శిక్ష అతనికి విధించనుంది? ఉదయ్ కృష్ణ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.